దేవోక్తి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. యెషయా అనే ఒక దైవజనుడు, లేదంటే ఒక గొప్ప ప్రవక్త, ఈయనకు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో దేవుడు కొన్ని విషయాలు ఆయనకి చెప్పాడంట. ఆ విషయాలను మనం ఇప్పుడు చదువుతూ ఉన్నాం. అయితే ఈ దర్శనం ఎవరి గురించి వచ్చింది యెషయాకి అంటే, యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చి, యోదా గూర్చి యెరూషలేమును గూర్చి ఆయనకు దర్శనం వచ్చిందంట. ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి పూర్వం ఒక 750 సంవత్సరాల క్రితము యెషయా అనే దైవజనుడు ప్రవచించాడు. యేసు ప్రభు పుట్టుక గురించి, అంత్య దినాల్లో ఏం జరుగుతుందో ఈ విషయాలన్నీ ఆయన ప్రవచించాడు. అంటే అదొక 750, ఇదొక 2000 సంవత్సరాలు. దగ్గర దగ్గర 2750, 2800 సంవత్సరాలు అవుతుంది. 2800 సంవత్సరాల క్రితము ఒక దైవజనుడికి వచ్చిన ఒక దర్శనాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అంతే. పైగా ఈ దర్శనం ఎవరి గురించి వచ్చింది? యోదా గురించి, యెరూషలేము గురించి. మరి మనకేం పని అసలు? దర్శనమేమో ఇప్పుడుది కాదు, ఇది 2800 సంవత్సరాల క్రితం దర్శనం. ఎవరికి వచ్చింది? మన తాలూకాలు ఎవరికి కాదు, యెషయా అనే ఒక దైవజనుడికి వచ్చింది. పోనీ అది ఎవరి గురించి వచ్చింది? మన గురించి వచ్చిందా? కాదు. ఆయనే రాసేశాడు అక్కడ, యోదాను గురించి, యెరూషలేమును గురించి. అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇజ్రాయేలు ప్రజలనే ఒక తెగ గురించి ఆయనకు ఒక దర్శనం వచ్చింది. మరి అయితే దీన్ని మనం ఎందుకు ఇప్పుడు ధ్యానం చేయాలి? అసలు మనకేం అవసరం? మనకే తెల్లారు లెగిస్తే బోడని కళలో దర్శనాలు వస్తూ ఉంటాయి, ఎన్నో కళలు కంటూ ఉంటాం, ఎన్నో దర్శనాలు వస్తూ ఉంటాయి. ఏదో తెలిసిన ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి రాత్రి నాకు ఈ కళ వచ్చింది, దీని అర్థం ఏంటని అడుగుతాం. వాళ్ళకున్న బ్రెయిన్ అంతా ఉపయోగించి ఆ కళకి ఏదో ఒక అర్థాన్ని మనకు చెబుతూ ఉంటారు. కొంతమంది ఏ బాధలు లేకపోయినా పొద్దున్నే లెగిసి ఉసూరుమంట కూర్చొని ఉంటారు. ఎందుకు దిగులుగా కూర్చున్నావు అని అడిగితే, రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళలో నాకు ఏదో జరిగింది, అందుకని నేను దిగులుగా ఉన్నాను అని లేనిపోని బాధలు తెచ్చిపెట్టుకుంటారు. నిజానికి ఎవరైనా కానీ రెగ్యులర్గా మాకు కళలు వస్తున్నాయండి అన్నారంటే కనుక, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఎక్కువ కళలు వచ్చేవాళ్ళు తెలివైన వాళ్ళు అంట. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే, మనకెన్నో కళలు వస్తూ ఉంటాయి, వాటిలో కొన్ని వ్యాలిడ్ ఉంటాయి, కొన్ని నిజానికి దేవుడు ఇచ్చే ఉంటాయి, కొన్ని మన రోజువారీ జీవితాన్ని బట్టి మనకు వచ్చే కళలు కూడా కొన్ని ఉంటాయి. అలాగే దేవుడిచ్చే దర్శనాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని దేవుడు మనకి ఒక దర్శనం ద్వారానో ఒక కళ ద్వారానో చెప్పాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, అది నువ్వు గుర్తుపట్టే అంతవరకు రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది. అలా మనం కొన్నిటిని ఐడెంటిఫై చేయొచ్చు, వాక్యాన్ని బట్టి కూడా, వాక్యంతో పోల్చి కూడా కొన్నిటిని మనం గుర్తుపట్టవచ్చు. సరే, ఇక్కడ ఈయనకు ఒక దర్శనం వచ్చింది. ఈ దర్శనం ఏమి మన గురించి వచ్చింది కాదు, యోదా గురించి, యెరూషలేము గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయనకు ఒక కళ వచ్చింది, ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. మరి ఇది మనకి ఎందుకు ఉపయోగం? మనకేం అవసరం? పైగా ఇది నూతన నిబంధన కాదు, పాత నిబంధన. 2800 సంవత్సరాలకు పూర్వం జరిగిన విషయం ఇది. అది కూడా లైవ్లో జరిగిందా? కాదు. కళ్ళ ముందు జరిగిందా? కాదు. ఒక దర్శనంలో జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఖచ్చితంగా ఉంది. నిజానికి బైబిల్ అనేది పాత నిబంధన కానివ్వండి, నూతన నిబంధన కానివ్వండి, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మనుష్యుడి ఇచ్చను బట్టి, అంటే మనిషి యొక్క కోరికను బట్టి ఎవరికి నచ్చినట్టు వారు రాసుకున్న గ్రంథం కాదు ఇది. ఇది మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధాత్ముని సహాయంతో, ఆత్మ నడిపింపుతోనే ఇది రాయబడింది అని పేతురు చెప్తాడు. ఇప్పుడు దేవుని యొక్క సంకల్పంతోనే, పరిశుద్ధాత్ముని సహాయంతోనే ఇదంతా రాయబడిందంటే ఈ యెషయా గ్రంథం కూడా అలాగే రాయబడింది. అందులో ఉన్న ఈ దర్శనం కూడా అలాగే రాయబడింది. ఈ దర్శనాన్ని అడ్డుపెట్టుకుని దేవుడు సర్వమానవాళికి సువార్త చెప్పాలనుకున్నాడు ఈ సందర్భంలో. పైగా పాత నిబంధనలో జరిగిన విషయాలు, ఆ కాలంలో జరిగిన విషయాలు మనం ఎందుకు వాటిని సీరియస్గా తీసుకోవాలి, ఎందుకు మనం వాటిని ఎందుకు పట్టించుకోవాలి అని ప్రశ్న మనకు కలిగితే, అపోస్తుడైన పౌలు ఈ విధంగా చెప్పాడు. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి అని 1 కొరింథీ పత్రిక 10:11లో ఈ విషయాన్ని ఆయన చెప్పాడు.
అంటే గతంలో ఏదైతే కొన్ని సంఘటనలు జరిగాయో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వేటినైతే పొందుపరిచాడో ఇవి ఎందుకు రాయబడ్డాయంటే ఆనాడు వారికి అలా జరిగాయి అని చెప్పుకోవడానికి కాదంట. ఈనాడున్న మనం వాటిని బట్టి స్ఫూర్తి తెచ్చుకోవడానికి, మనం మారడానికి, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలను మనం తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు యొక్క రాకడను గుర్తుపట్టడానికి, లేదని మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి, ఇలా ఎన్నో కారణాలు ఇందులో ఉన్నాయి. వాటిని బట్టి ఈ దర్శనం అనేది కనపడుతుంది. పైగా ఇశ్రాయేలు ప్రజలను ఒక తెగను అడ్డుపెట్టుకుని, ఒక జాతిని అడ్డుపెట్టుకుని దేవుడు ఏం చేశాడంటే సర్వసృష్టికి కూడా ఆయన మనస్సును తెలియజేశాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను. ఒక 100 మందికి మనం భోజనం పెట్టాలనుకుందాం. ఒక 100 మందికి వంట ప్రిపేర్ చేశారు. మీరు 100 మందికి వంట ప్రిపేర్ చేశారు, చికెన్ కర్రీ వండారు 100 మందికి సరిపడగా. ఎవరో మీ పక్కింటి వాళ్ళని ఎవరినో పిలిచారు, దేనికి? ఉప్పు చూడమని వాళ్ళని పిలిచారు. టేస్ట్ ఎలా ఉందో చూడండి, చూస్తే బాగుంటే వాళ్ళకి పెడదాం అని చెప్పారు మీరు. ఇప్పుడు ఉప్పు చూడడానికి ఎంత తింటారు? ఒక మొక్క తీసుకుని తినేస్తారు. కూర అంతా తింటారా? కూర అంతా తింటే వాళ్ళకేం పెడతారు? అసలు టేస్ట్ ఎలా ఉందో చూడమంటే కూర అంతా ఎవరో తినరు కదా. ఒక మొక్క తీసుకుని ఎలా ఉందో టేస్ట్ చేస్తారు. చూసిన తర్వాత దాంట్లో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, ఇట్లాంటి ఇంకేదో కలుపుతారు కదా, అవన్నీ ఎట్లా ఉన్నాయి, సమపాలులో ఉన్నాయా లేదా అనేది ఒక మొక్క తీసుకుని తిని చెప్తారు. కూర అంతా తినేసి గిన్నె మొత్తం ఖాళీ చేసేసి ఉప్పు సాలేదంటే తర్వాత ఉప్పు తీసుకొచ్చిన ఏం ఉపయోగం కదా. అట్లాగే దేవుడు తన మనసేంటో లోకానికి తెలియజేయాలనుకున్నాడు. తనకి ఏది ఇష్టమో, ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో, తను ఏమి చేయగలడో, తన సామర్థ్యం ఏంటో దేవుడు తెలియజేయాలనుకున్నాడు. కాబట్టి కూరలో ఒక మొక్క తీసినట్టుగా ఇశ్రాయేలు ప్రజలనే ఒక జాతిని దేవుడు తీసుకున్నాడు, ఎంచుకున్నాడు. వారి ద్వారా దేవుడు తానేంటో లోకానికి తెలియజేశాడు. ఆయన సముద్రాన్ని పాయలు చేయగలడని, ఆరిన నేల మీద మనుషులు నడిపించగలడని, ఆకాశం నుంచి వారికి మన్నాను కురిపించగలడని, బండ నుంచి నీళ్లను ఇవ్వగలడని, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఆయన మారగలడని, తనను నమ్ముకున్న వారి కోసం తాను ఏదైనా చేయగలడని, అంత మాత్రమే కాకుండా తనకు ఇదంటే ఇష్టమని, ఇదంటే ఇష్టం లేదని ఒక ధర్మశాస్త్రాన్ని రూపొందించి దేవుడు ఏమి చేయగలడో, అలాగే దేవుని ఇష్టాయిష్టాలేమిటో అవన్నీ కూడా సర్వమానవాళికి తెలియజేయడానికి ఇశ్రాయేలు ప్రజలనే ఒక తెగను దేవుడు ఎంచుకున్నాడు. సో వారి జీవితాల్లో జరిగే విషయాలన్నీ కూడా అంత్యకాలంలో ఉన్న మనకి ఉపయోగపడతాయి. ఇక్కడ యోధాను గురించి అనగా ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక దర్శనం వస్తే అది మనకేం అవసరం అండి అనుకోవడానికి లేదు. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు వాళ్ళని అడ్డు పెట్టుకుని మనందరికీ సువార్త చెప్తున్నాడు. రెండోది ఏంటంటే పౌలు చెప్పినట్లుగా ఆ కాలంలో జరిగిన ఆ విషయాలు ఈ కాలంలో ఉన్న మనకి స్ఫూర్తినివ్వడానికి, లేదంటే మనకి బుద్ధి కలగడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి ఇవి రాయబడ్డాయి అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల చుట్టూరే పాత నిబంధన తిరిగింది కాబట్టి చాలా మంది ఏమంటారు దేవుణ్ణి, ఆయన మన దేవుడు కాదు, ఫారెన్ దేవుడు, ఆయన ఇండియా దేవుడు కాదు, అమెరికా దేవుడు, వేరే వేరే ప్రాంతాలకు సంబంధించిన దేవుడు, మన భారతీయులకు యేసు ప్రభువుకి ఎలాంటి సంబంధం లేదు అంటారు. ఒక ఆవిడ నేను చూశాను, ఒక ఇంటర్వ్యూలో ఆవిడ కూర్చొని మాట్లాడుతుంది. ఒక యేసు ప్రభు గురించి ఒక ఆమె మాట్లాడుతుంది. సహజంగా నేను ఎవరి కలర్ గురించి కానీ ఇతరత్ర విషయాల గురించి నేను ఎప్పుడు మాట్లాడను. కాకపోతే ఆవిడ ఒక మాట ఉంది కాబట్టి నేను అనాల్సి వస్తుంది. ఆవిడ ఏముందంటే ఆ ఇంటర్వ్యూలో కూర్చుంది, చూడడానికి చాలా తెల్లగా ఉంది, సున్నం కొట్టినంత తెల్లగా ఉంది. మరి ఏమన్నా మేకప్ మహిమో లేదంటే నిజంగా అలా ఉందో తెలియదు, కానీ చూడడానికైతే చాలా తెల్లగా ఉంది మనిషి. అలాంటి ఆవిడ అంటుంది ఇంటర్వ్యూలో, ఏమని అంటుందంటే యేసు ప్రభు మన దేవుడు కాదు, యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు. మరి నువ్వు తెల్లగా ఉన్నావుగా అంటే నీకు దేవుడే. ఆవిడ అంటుంది, చాలా మంది ఈ మాట అంటారు కదా, యేసు ప్రభు మనకు సంబంధించినోడు కాదు, ఆయన తెల్లోళ్ళ దేవుడు అని. తెల్లోళ్ళకి ఒక దేవుడు, నల్లోళ్ళకి ఒక దేవుడు, కులానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు ఉంటాడా? మగవాళ్ళకో దేవుడు, ఆడవాళ్ళకో దేవుడు ఉంటాడా? డబ్బున్నవాళ్ళకో దేవుడు, పేదవాళ్ళకో దేవుడు ఉంటాడా? సిటీలో ఉన్నవాడికి ఒక దేవుడు, పల్లెటూరులో ఉన్నవాడికి ఒక దేవుడు ఉంటాడా? ఉండడు. సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు, ఆయన నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడే దేవుడు.
అమెరికా వాళ్ళ దేవుడు అని కూడా అంటారు కొంతమంది. అమెరికా నుంచి వచ్చిన మతం ఇది అంటారు కొంతమంది. తెలియదు, చరిత్రను ఎవరు మార్చలేరు కదా. చరిత్ర తెలియక చాలా మంది ఈ విధంగా అపోహపడుతూ ఉంటారు. యేసుప్రభు మన దేవుడు కాదు, అమెరికా వాళ్ళ దేవుడు అని. నిజానికి యేసుప్రభు సువార్త, పునరుద్ధాన సువార్త మన దేశానికి ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు శకం 52లో వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు సువార్తను మన దేశానికంటే యేసుప్రభు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన తోమ భారతదేశానికి క్రీస్తు శకం 52లో వచ్చాడు. ఆయన ద్వారా మన దేశానికి దేవుని యొక్క సువార్త వచ్చింది. మన దేశంలో ఉన్న ప్రజలు ఎంత అదృష్టవంతులంటే సాక్షాత్తు దేవదేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకుంటే ఆయనతో కలిసి బ్రతికిన 12 మందిలో ఒక వ్యక్తి మన దేశం మీద అడుగుపెట్టాడు. పైగా ఈ తోమ అంటాడు, ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను. తనకు అనుమానం ఎక్కువ కదా. అలా కన్ఫర్మ్ చేసుకుని వచ్చి మన దేశంలో కూడా అనుమానం ఉన్న వాళ్ళు ఎక్కువ కాబట్టి దీన్ని అంత తేలిగ్గా నమ్మరు కాబట్టి, నాతో సహా. కాబట్టి అలాంటి వాడు మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. మరి అమెరికాకి సువార్త ఎప్పుడు వెళ్ళింది? అసలు అమెరికాని కనుగొన్నది ఎప్పుడు? క్రీస్తు శకం 1492, బహుశా 1492 ఆ ప్రాంతంలో కొలంబస్ అనే ఆయన అమెరికాని కనుగొన్నాడు. ఇక్కడ ఒక దేశం ఉంది, ఇక్కడ ఒక ఖండం ఉంది అని ఆయన క్రీస్తు శకం 1492లో కనుక్కున్నాడు, స్పానిష్కి సంబంధించిన ఆయన. అది జరిగిన చాలా కాలానికి అమెరికాకి సువార్త వెళ్ళింది. సుమారుగా ఒక 1500 సంవత్సరాల తర్వాత సువార్త వెళ్ళిందంటే యేసుప్రభు పునరుద్ధానం అయిన 20 సంవత్సరాలకే, అంటే 33.5 సంవత్సరాలకి ఆయన చనిపోయి పునరుద్ధానమై తిరిగి లేచాడు. 52లో మన దేశానికి సువార్త వచ్చిందంటే సుమారుగా యేసుప్రభు పునరుద్ధానం జరిగిన 20 సంవత్సరాలకి మన దేశానికి సువార్త వచ్చింది. యేసుప్రభు పునరుద్ధానం జరిగిన 1500 సంవత్సరాల తర్వాత అమెరికాకి సువార్త వెళ్ళింది. యేసుప్రభు పునరుద్ధానమైన 20 ఏళ్లకే మన దగ్గరికి వాక్యం వస్తే మనకు వాక్యం వచ్చిన 1500 సంవత్సరాల తర్వాత అమెరికాకి వాక్యం వెళ్ళింది. చరిత్ర తెలియని వాళ్ళు ఏమంటారు? అమెరికా దేవుడు అంటారు. ఒకవేళ గట్టిగా మాట్లాడాల్సి వస్తే యేసుప్రభు భారతీయుల దేవుడు. ఎందుకంటే అమెరికా కంటే ముందు సువార్త మన దేశానికే వచ్చింది. అమెరికాకి సువార్త ఎవరో మిషనరీలు తీసుకెళ్లారు, కానీ భారతదేశానికి సువార్త యేసుప్రభు ఎంచుకున్న 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి అనగా తోమ వచ్చి మన దేశంలో సువార్త చేశాడు. నిజంగా వచ్చాడు తోమ అంటే వచ్చాడు. ఎన్నో ఆధారాలు ఉన్నాయి, నాణ్యాలు ఉన్నాయి. చరిత్రను ఎవరు మార్చలేరు కదా. కనపడకుండా చేయొచ్చేమో కానీ చరిత్రను ఎవరు, జరిగిపోయిందని ఎవరు మార్చలేరు కదా. చరిత్రలో క్రీస్తు శకం 52లో తోమ భారతదేశానికి వచ్చాడు. కేరళ, చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆయన సువార్త చేశాడు. గతంలో నేను చెన్నై వెళ్ళినప్పుడు, నా ఆత్మీయులతో కలిసి నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆ సమాధి దగ్గర వీడియో తీసి పెట్టాను. మీలో ఎంతమంది చూశారో మరి. చెన్నైలో ఆయన సమాధి చేయబడిన ఆ ప్రాంతంలో ఒక చర్చి కట్టారు. దాన్ని నేను మీకు వీడియో తీసి కూడా చూపించాను. యేసు ప్రభుతో కలిసి పరిచర్య చేసిన వాడు, యేసు ప్రభు ద్వారా సేవకు నేరుగా పిలువబడిన వాడు, దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నేరుగా కలిసి నేరుగా చూసిన వ్యక్తి మన దేశానికి వచ్చి సువార్త చేసి మన దేశంలో ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు. తోమాని చంపేశారు, కానీ తోమా ద్వారా వచ్చిన సువార్తకు చావులేదు. ఇవాళకి విరివిగా దేశమంతా కూడా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది. గోండ్ ఫరస్ అనే ఒక రాజు దగ్గరికి, కేరళలో ఉన్న ఒక రాజు దగ్గరికి తోమా వచ్చాడు యెరూషలేము నుంచి. ఆయన వచ్చి ఇక్కడ ఒక రాజుగారి దగ్గర పని చేయడానికి ఒప్పుకున్నాడు. ఏంటా పని అంటే ఒక ఆర్కిటెక్చర్, ఒక ఇంజనీర్ అనుకోండి, బిల్డింగ్లు కట్టే ఒక ఇంజనీర్. దాన్ని అందంగా డిజైన్ చేయడానికి తాను కొన్ని కట్టడాలను కట్టి చూపించాడు రాజుగారికి. ఆ రాజుగారు తోమా కట్టిన ఆ కట్టడాలను చూసి ఆయన పనిలో పెట్టుకుని ఒక రోజున రాజుగారు తోమాను పిలిచి, చరిత్రలో జరిగిన విషయం ఇది. అనేక మంది బైబిల్ పండితులు, కొంతమంది బైబిల్ స్కాలర్స్, అట్లాగే చరిత్రలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ విషయాలను చెప్పారు. దానినే నేను మీతో పంచుకుంటాను ఇప్పుడు. ఒక రోజున రాజుగారు ఈ తోమాను పిలిచి తోమాతో అంటాడు, నువ్వు చాలా అద్భుతంగా కడతున్నావు, ఏ కట్టడం కట్టినా చాలా అద్భుతంగా కడతున్నావు. ఇంతకుముందు మా ప్రాంతంలో ఉన్న ఇల్లు కంటే, భవనాల కంటే నువ్వు కట్టే విధానం చాలా బాగుంది. అట్లాగే నువ్వేదో కొన్ని మాటలు ఏదో చెప్తున్నావు అంటే జనాలకి, అదేంటో కూడా నాకు తెలియదు. సరే, నువ్వేదో చెప్పుకుంటున్నావు, నువ్వేదో చేసుకుంటున్నావు, నాకు అనవసరం. కానీ నీ దగ్గర నైపుణ్యం ఉంది, టాలెంట్ ఉంది కాబట్టి
నువ్వు నా కోసం ఒక అద్భుతమైన భవనాన్ని కట్టు. అది ఎట్లా ఉండాలంటే మా దేశంలోనే అంతకంటే అద్భుతమైన భవనం ఇంకొకటి ఉండకూడదు. అంత అద్భుతమైన భవనాన్ని నువ్వు నా కోసం కట్టు. కొంత టైం నీకు ఇస్తాను, నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. నువ్వు ఈ డబ్బులు తీసుకుని నువ్వేం చేస్తావంటే నా కోసం ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించు అని రాజుగారు సభలో చెప్పాడు తోమాకి. తోమ వెంటనే అలాగేనండి అన్నాడు. అలాగే అన్నప్పుడు కొంతమందిని పిలిచి ఖజానాను కాపలా కాసేవారిని పిలిచి తోమాకు కావాల్సిన డబ్బంతా ఇవ్వండి, ఆయన మన కోసం ఒక అద్భుతమైన భవనం కడతాడు, ఆయనకి ఎవరు అడ్డు చెప్పొద్దు, ఆయన కొంత టైం తీసుకుని మన కోసం ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తాడు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తోమాకి ఇచ్చేసేయండి అని రాజుగారు చెప్పారు. సరే అని రాజుగారి మాటను బట్టి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ధనాన్ని తోమాకి ఇస్తూ ఉన్నారు. తోమా వెళ్ళి చాలాసార్లు వెళ్ళి ధనం తీసుకున్నాడు కానీ ఎక్కడా కూడా తోమ రాజుగారి పేరు మీద ఏదన్నా ఒక చిన్న భవనం కట్టినట్టుగా కూడా ఆనవాళ్ళు లేవు. కొంతకాలం గడిచిపోయింది, తోమ వచ్చి పద్దాక డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు, కానీ ఎక్కడా కూడా రాజుగారి పేరు మీద ఏది కట్టలేదు ఆయన. ఒక రోజున ఎవరో చెప్పారు రాజుగారికి, అయ్యా చాలా రోజులు అయిపోతుంది ఆ మనుషుడు వచ్చి డబ్బులు తీసుకుంటున్నాడు, కానీ మేము ఆయన్ని కొంచెం పర్యవేక్షిస్తున్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, ఆయన ఎక్కడ కూడా ఏది కడతన్నట్టు మాకు అనిపించలేదయ్యా, నీ పేరు మీద ఏది చేస్తున్నట్టుగా ఒక ఇటుకను కూడా ఆయన నిలబెట్టినట్టుగా మాకేం దొరకలేదు ఆనవాళ్ళు, ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి అని రాజుగారికి సలహా ఇచ్చారు. ఆయన ఎంక్వైరీ పెట్టాడు. ఎంక్వైరీ పెడితే తోమా నిజంగానే ఎక్కడ ఏది కడుతున్నట్టుగా ఆనవాళ్ళు లేవు, కానీ డబ్బులు అయితే తీసుకెళ్తున్నాడు. రాజుగారు ఏమనుకున్నాడంటే వీడు నన్ను మోసం చేశాడు, నా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని నన్ను మోసం చేసి వారి దేశాలకు పంపించుకుంటున్నాడు, లేదంటే దాచుకుంటున్నాడు, దోచుకుంటున్నాడు, కాబట్టి ఎవరక్కడ వెళ్ళి తోమాని పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. వెళ్ళారు, తోమాని పిలిపించారు, తీసుకొచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు. ఆయన అడిగాడు, ఏమయ్యా నువ్వేదో కొన్ని అద్భుతమైన నిర్మాణాలు చేయడం చూసి నేను మురిసిపోయి నువ్వు మా కోసం ఏదో ఒక చక్కని భవనం కడతావని మేము అనుకున్నాము, దానికి నీకు టైం ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, నా దగ్గర డబ్బులు అయితే తీసుకెళ్తున్నావు, కానీ నువ్వు నా కోసం ఏది కట్టినట్టుగా కనపడలేదు, నా డబ్బులు ఏం చేసావు? ఇది రాజుగారు అడిగిన ప్రశ్న. దానికి తోమా ఇచ్చిన సమాధానం ఏంటంటే, అప్పుడు తోమా రాజుగారికి స్వార్థ చెప్పాడు. ఏమని చెప్పాడంటే తోమా, రాజా నిజంగానే నువ్వు ఇచ్చిన డబ్బులు నేను తీసుకున్నాను, డబ్బులు పట్టుకెళ్ళాను, ఆ డబ్బులతో నేను ఏం చేశానంటే ఈ భూమి మీద నీ కోసం ఏది నేను కట్టలేదు నిజంగా, కానీ ఆ డబ్బులు నేను పట్టుకెళ్ళి ఏం చేశానంటే చాలామంది నా కళ్ళకి నీ రాజ్యంలో పేదవాళ్ళు కనపడ్డారు, చాలామంది పస్తులున్న వాళ్ళు కనపడ్డారు, అనేక మంది వస్త్రహీనులు నాకు కనపడ్డారు, రోగులుగా ఉన్న వాళ్ళు చాలామంది కనపడ్డారు, నిలువ నీడ లేని వాళ్ళు, చెట్టు కింద బ్రతుకుతున్న వాళ్ళు, కాలికి చెప్పులు కూడా లేని వాళ్ళు, వస్త్రాలు లేని వాళ్ళు, రకరకాల ఇబ్బందులతో పేదరికంలో నలిగిపోతున్న వాళ్ళు నా కళ్ళకు అనేక మంది కనపడ్డారయ్యా. ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి నీ పేరు మీద ఏదైనా భవనం కడితే అది నీకు దీవెన కూడా కాదు, కాబట్టి నేనేం చేశానంటే నీ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరికీ పనిచేశా, వాళ్ళ అవసరాలన్నీ, నీ రాజ్యంలో ఉన్న ప్రజల అవసరాలన్నీ తీర్చా, పైగా నీ పేరు మీదే నేను ఇవన్నీ చేశాను. నేను ఇట్లా నీ పేరు మీద ఇవన్నీ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే నీ పేరు మీద నా దేవుని రాజ్యంలో అనగా పరలోక రాజ్యంలో నీ కోసం ఒక అద్భుతమైన భవనము నీ కోసం నిర్మించబడుతుందయ్యా అని ఈ సమాధానం చెప్పాడు. ఆ మాటకి రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది. వీడు నా డబ్బులు తీసుకున్నదే కాకుండా భవనం కట్టడం మానేసి నేను ఇవాళ నిలదీసి అడిగితే వీడు నాకు ఇలాంటి సమాధానం చెప్తున్నాడు. రాజ్యంలో పేదవాళ్ళు ఉన్నారన్న సంగతి నాకు తెలియదా? నా కోసం ఒకటి నిర్మించమంటే ఆ డబ్బులు వీడు వాడేసుకుని వీడు దాచుకుని వీడేదో చేసుకుని ఎక్కడో పరలోకం ఒకటి ఉందంట, ఆ పరలోకంలో దేవుడు ఉన్నాడంట, ఆయన నా కోసం అక్కడ కడతాడంట, ఇలాంటి కథలన్నీ చెబుతున్నాడు అని చెప్పి తోమాని తీసుకెళ్లి చెరసాల్లో బంధించాడు. ఆ రాత్రి అంతా రాజుగారు ఆలోచించాడు. ఏమన్నా తెలుసా? పొద్దున కల్లా తోమాని ఎలా చంపాలి. విపరీతమైన కోపం వచ్చింది ఆయనకి. మోసం చేశాడు అనుకున్నాడు రాజుగారు. విపరీతంగా కోపం వచ్చి ఎలాగైనా ఈ తోమాని చంపేసేయాలి అని రాత్రి అంతా ఆలోచించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. అర్ధరాత్రి ఎప్పుడుకో 2 3 ఒక నిర్ణయానికి వచ్చాడు. పొద్దున్నే తెల్లవారిన తర్వాత అందరిని పిలిపించి మన సభకు ఎదురుగా, మన రాజమందిరానికి ఎదురుగా ఒక కర్రను నిలబెట్టి ఆ కర్రకు ఈ తోమాను కట్టేసి ఇతని మీద తారుపోసి
అందరూ చూస్తుండగా తగలబెట్టి చంపేయాలి. అప్పుడు రాజ్యంలో ఎవరు కూడా రాజుగారిని మోసం చేసే అవకాశం ఉండదు. రాజుగారికి అబద్ధం చెప్పాలన్నా భయపడతారు, అందరికీ బుద్ధి కలుగుతుంది అని అనుకుని ఇక దాన్ని పొద్దున్నే లెగిస్తే ఇక దాన్ని చేద్దాం అనుకుని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు రాజుగారు. నిజానికి ఇలాంటి ఒక రోజు వస్తుందని, ఇలాంటి ఇబ్బంది కలుగుతుందని తోమాకు తెలుసు. తెలిసినా కూడా రాజుగారి డబ్బును తీసుకెళ్లి పేదవాళ్ళకి ఎందుకు పంచాడు? ఎందుకంటే ఆ డబ్బు చేతిలోకి రాగానే అనేక మంది దీనులు ఆయనకి కనపడ్డారు. బైబిల్లో ఉన్న వాక్యాలను స్ఫూర్తి పొందే మనం కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం. సమాజంలో మనం చాలామందికి చాలా చేస్తూ ఉంటాం. నిజంగానే నేను కూడా నా శక్తి కొలది దేవుడు నన్ను ఉంచిన పరిస్థితిని బట్టి ఆ పరిస్థితులు నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మీకు తెలుసు అది. కొన్ని మీ దృష్టికి వస్తాయి, మీ దృష్టికి రాకుండానే నేను చేసేవి చాలా ఉంటాయి. ఒకవేళ నిజంగా మనం ఎవరెవరికైతే బయట సహాయం చేస్తామో, ఎవరి ఇబ్బందుల్లో అయితే మనం వారికి అండగా నిలబడతామో వాళ్ళందరినీ కూడా నేను మీకు సహాయం చేస్తున్నాను కదా, తర్వాత మీరు వచ్చి మా చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పండి అని గనక మనం ఒక కండిషన్ పెట్టుంటే సాక్ష్యాలు చెప్పడానికి ఒక ఆరాధన సరిపోదు. నిజంగా మన చర్చి సరిపోదు. నిజంగా అంతమంది వస్తారు. మనిషి నేను గొప్పవాడిని అయ్యాక అవతలోడికి సహాయపడతాను అనుకుంటాడు, కానీ నిజంగా తను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే తను ఏది చేయగలిగితే అది చేయాలి మనిషి. బైబిల్ నుంచి స్ఫూర్తి పొందాం కాబట్టి ఇది మనం చేస్తున్నాం. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి సువార్త చెప్పాడు. యేసుప్రభు యోహాను గురించి ఒక మాట మాట్లాడి, స్త్రీ కనిన వారిలో ఇంతకంటే గొప్పవాడు ఎవరూ లేరు అని యేసుప్రభు యోహాను గురించి చెప్పాడు. ఇంతకు అసలు ఆ యోహాను ఏం చెప్పాడు? ఆ యోహాను భూమి మీదకి వచ్చి మారు మనసు పొందండి అని చెప్పాడు. జనాలు అడిగారు, మారు మనసు పొందాలంటే ఏం చెయ్యాలి? ఆయన చెప్పిన మాట, 2 అంగీలు ఉన్నవాడు లేని వాడికి ఒకటి ఇవ్వండి. ఆహారం నువ్వు తినగా నీకు ఇంకా మిగిలితే లేని వాడికి పెట్టండి. వస్త్రహీనుడు కనపడితే వస్త్రాలు ఇవ్వండి. అంటే ఆనాడే యోహాను చెప్పింది ఏమిటంటే, క్రైస్తవ్యం అంటే ఇవ్వడం. క్రైస్తవ్యం అంటే తీసుకోవడం కాదు, లాక్కోవడం కాదు. క్రైస్తవ్యం అంటే ఇవ్వడం. ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిలోనే ఇవ్వడం. మన శక్తి కొలది మనం ఏమి చేయగలమో అదే చేయడం. అసలు నిజానికి ఈ భూమి మీద మనం ఏమీ చేయలేకపోతే, మానవ జన్మ ఎత్తినందుకు ఓ మొక్క నాటి వెళ్ళిపోయాం అనుకోండి, మనం చచ్చిన తర్వాత అది పెరిగి పెద్దదయ్యి 10 మందికి ఫలాలన్నా ఇస్తుంది. ఒక మొక్క నాటన్నా వెళ్ళిపోవచ్చు మనిషి. క్రైస్తవ్యం మనకేమి నేర్పుతుందంటే ఇవ్వడం. దాచుకోవడం, పోగేసుకోవడమో కాదు, ఇవ్వడం. యోహాను వచ్చి సువార్త ఇదే చెప్పాడు, మీకు 2 అంగీలు ఉంటే ఇంకో 2 పోగేసుకోండి అనలేదు ఆయన. 2 ఉన్నాయా, ఒకటి ఇచ్చేయండి. దానినే యేసు ప్రభు కూడా చెప్పాడు. దానిని స్ఫూర్తి పొంది మనం చేస్తూ ఉంటాం. మీకు విషయం చెప్పనా, ఇచ్చే మనసున్న వాడిని ఖచ్చితంగా దేవుడు ఇచ్చేలాగే దీవిస్తాడు. ఇంకా ఇవ్వకుండా బిగబెట్టే మనసున్న వాడిని దేవుడు, వాడికి వచ్చే ఆటను కూడా దేవుడు ఆపేస్తాడు. ఇవ్వడం అంటే పాస్టర్ గారికి ఇవ్వడం అనుకుంటున్నారేమో, అది కాదు. పాస్టర్ గారు దేవునికి సంబంధించిన పరిచర్య చేస్తూ ఉంటే, నాణ్యమైనది ఏదన్నా దేవుని కోసం చేస్తుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. ఒకవేళ పాస్టర్ గారి దాకా మీరు రాలేకపోయినా మీకు ఇచ్చే మనసు ఉంటే మీ పరిస్థితిని బట్టి మీరు ఖచ్చితంగా ఏది చేయగలరో అది చేయాలి. ఇచ్చే మనసు ఉన్న వారిని ఖచ్చితంగా దేవుడు ఇంకా 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 ఇచ్చేలాగానే దేవుడు దీవిస్తాడు. అనేక మందికి మనం చేస్తూ ఉంటాం మనకున్న పరిస్థితిని బట్టి. ఎవరో ఒకరిని, కొంతమంది ఆత్మీయుల్ని లేదంటే తన బిడ్డల్ని ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపిస్తాడు. వారి ద్వారా దేవుడు మనకేదో చేస్తాడు. మన వరకు మనం సహాయం చేసే స్థితిని దేవుడు మరొకరి ద్వారా మనకిస్తాడు. దానిని బట్టి మనం నలుగురికి సహాయపడతాం. ఏదో ఒక రకంగా దేవుడు తన బిడ్డలను ప్రేరేపించో, పరిస్థితులను బట్టో, ఏదో ఒక కారణాన్ని బట్టో దేవుడు ఇచ్చేవాడిని ఇంకా ఇచ్చేలాగే దేవుడు దీవిస్తాడు. ఇది మాత్రం ఖచ్చితం. ఆ మనస్సు మనిషిలో ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉన్న మనం, నా నడిపింపుని బట్టి మీరైనా ఇటు నేనైనా, మనం మన శక్తి కొలది ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. కానీ అది బయటికి చెప్పుకోవాలనేది మన ఉద్దేశం కానే కాదు. ఎందుకంటే రహస్యంగా దేవుడు చేయమన్నాడు. ఒకడు అవసరంలో ఉన్నాడు, వాడికి చేసే ఆ పరిస్థితి మనలో ఉన్నప్పుడు చేయడమే. చాలామంది ఎవరికన్నా ఏదైనా సహాయం చేయడం అది గొప్ప పనిగా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఏదో సాధించినట్లుగా, ఏదో గొప్ప పని చేసినట్లుగా అనుకుంటారు. కానీ నిజానికి ఒకటి చెప్పనండి, తోటి మనిషికి సహాయపడడం అనేది మన కనీస బాధ్యత. అది ఒక మనిషిగా పుట్టినందుకు మన బాధ్యతే తప్ప అదేదో గొప్ప పని కానే కాదు.
ఒక కాకికి ఏదైనా ఇబ్బంది అయితేనే 100 కాకులు వస్తాయి. మనుషులు మనం తోటి మనిషికి ఇబ్బంది అయితే అండగా మనం నిలబడొద్దా? దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ముందు ఉండాలి. మన వలన ఏదైతే జరుగుతుందో అది మనం చేయాలి. మనం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు, లేదంటే ఏదో ఒక కారణంతో ఏదో ఒక పరిస్థితితో దేవుడు ఇచ్చేవారిని ఇంకా ఇచ్చేలాగే దీవిస్తాడు. ఇప్పుడు మనకి ఇది తెలుసు, బైబిల్ చదివాం కాబట్టి, బైబిల్ నుంచి స్ఫూర్తి పొందుకున్నాం కాబట్టి మనకున్నంతలోనే మనం చేద్దామని మనం అనుకుంటున్నాం. మరి ఈ తోమా దగ్గరికి వస్తే, అసలు ఆనాడు యోహాను అంత బలంగా సువార్త చేసినప్పుడు ఎదురుగా నిలబడి విన్నాడు తోమా. 2 అంగీలు ఉన్నవాడు లేనివాడికి ఇచ్చేయండి అని కుండ బద్దలు కొట్టినట్టు యోహాను మాట్లాడుతున్నప్పుడు, అగ్నిలాగా దైవజనుడు ప్రకాశిస్తున్నప్పుడు ఎదురుగా నిలబడి నేరుగా చూశాడు తోమా, నేరుగా విన్నాడు తోమా. అలాగే యేసు ప్రభు కూడా తన సువార్తల్లో ఎన్నో విషయాలు ఇలాంటివి చెబుతూ ఉంటే పక్కనే నిలబడి యేసు ప్రభు మనసేంటో తెలుసుకున్నవాడు తోమా. ఈ సృష్టికర్తే లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన చెప్తున్న ప్రతి మాటను కూడా దగ్గరే నిలబడి విన్నవాడు తోమా. కాబట్టి యేసు ప్రభు కూడా అనేక సందర్భాల్లో ఒకరికి అండగా నిలబడమనే చెప్పాడు. కులమతాలతో పట్టింపు లేకుండా ఇబ్బందులు ఉన్నవాడిని పరామర్శించమని యేసు ప్రభు చెప్పాడు. నేరుగా అది చూసినవాడు తోమా. వాక్యంలో చూసే మనం చేస్తూ ఉన్నాం, నేరుగా చూసినవాడు తోమా. ఆయన ఇంకా ఎంత ప్రభావితం చెందుతాడు ఆయన యేసు ప్రభు బోధల ద్వారా, ఇంకెంత ప్రభావితం అయి ఉంటాడు తోమా. కాబట్టి ఎప్పుడైతే అంత ధనం తన చేతిలోకి వచ్చిందో వెంటనే ఆయన చేసిన పని ఏమిటంటే, తన కళ్ళ ముందు కనబడుతున్న పేదవాళ్లను, దీనులను, ఇబ్బందులు ఉన్న వారిని, రోగులై ఉన్న వారిని, తినడానికి తిండి లేని వారిని, కట్టుకోవడానికి వస్త్రం లేని వారిని, ఇలాంటి వారందరినీ పోగేసి రాజుగారి పేరు మీద ఇవన్నీ చేసేసాడు. ఇదేది అర్థం కాని రాజుగారు ఏం చేశాడు, తోమ ఏదో తన డబ్బులు తీసుకెళ్ళి వాడుకున్నాడు, దాచుకున్నాడు అని, పైగా ఏదో పరలోకం అని చెప్తున్నాడు, దేవుడు అని చెప్తున్నాడు, అక్కడ ఏదో ఉందని చెప్తున్నాడు అని ఆ రాజుగారు ఏం చేశారు, తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. తెల్లారిన తర్వాత చంపేసేయాలి. ఎలాగా? ఒక కర్రను నిలబెట్టి దానికి తోమాని కట్టేసి తారు పోసి తగలబెట్టాలి, అందరి ముందు భయంకరంగా చంపేయాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయి పడుకుని పోయాడు రాజుగారు. ఉదయానికి రాజుగారు లేవగానే ఒక వార్త వచ్చింది ఆయన దగ్గరికి, ఒక చేదు వార్త వచ్చింది. ఏంటి ఆ చేదు వార్త అంటే, రాజా నీ తమ్ముడు చనిపోయాడు, బ్రతికున్నాడో లేదో కూడా మాకు తెలియదు, అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు, దయచేసి మీరు త్వరగా రండి అని రాజుగారికి కబురు రాగానే వెంటనే తన రాజమందిరంలోంచి పరిగెత్తుకుంటూ తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు. తీరా వెళ్ళి చూసేసరికి అతను ఒక చోటను పడుకోబెట్టారు. అతను ఒక అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు, ప్రాణం ఉందో లేదో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అలాంటి స్థితిలో అతను తమ్ముడు పడున్నాడు. అతని దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు. ఈయన తమ్ముడు గురించి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఇక తోమాని చంపాలని చెరసాల్లో ఉన్నాడని ఈ సంగతి మర్చిపోయాడు, పక్కన పెట్టేశాడు. ఎందుకంటే తన తోడబుట్టినవాడు కళ్ళ ముందు చనిపోయేసరికి ఆ బాధతో ఇల్లు అతని దగ్గర పడి ఏడుస్తున్నాడే కానీ ఇవేమి గుర్తు రాలేదు. అలా ఆయన పడి అలా ఏడుస్తున్నప్పుడు అందరూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ చనిపోయాడు అనుకున్న తమ్ముడు లేచి కూర్చున్నాడు. చరిత్రకారులు రాసిన విషయాలు చెప్తున్నా నేను, అంతే. ఆనాటి సమకాలీకులు ఇది జరిగింది అని ఖచ్చితంగా చెప్పిన అనేక మంది చెప్పిన విషయాలను నేను మీతో చెప్తున్నాను, అంతే. లేచి కూర్చున్నాడు. ఎవరు? రాజుగారి తమ్ముడు. లేచి కూర్చుంటే వెంటనే రాజుగారు ఎదురుగా ఉన్నాడు. అమ్మయ్య, నా తమ్ముడు బతికేశాడు, చనిపోయాడు అనుకున్నాను, ఏమైందిరా, నీకు ఏమైంది అని రాజుగారు అడుగుతుంటే ఈ తమ్ముడు రాజుగారి చేతులు పెట్టుకుని, అన్న నేను ఒకటి చెప్తాను విను, ఒక మాట నేను చెప్తాను వినన్నా. నిజంగా నిన్న నిండు సభలో తోమా కొన్ని విషయాలు చెప్పాడు కదా, తోమా ఏదైతే చెప్పాడో 100% అది నిజం. నేను అపస్మారక స్థితిలో పడి ఉన్నాను, నాలో నుంచి నేను బయటకు వచ్చాను, నన్ను ఎవరో పట్టుకుని ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లారు, దాని పేరు పరలోకం. పరలోకం అంట. అందులోనికి నేను వెళ్ళానన్నా. అందులోనికి నేను వెళ్ళినప్పుడు ఈ లోకంలో ఎన్నడూ ఎక్కడా చూడనంత వైభవం అక్కడ నేను చూశాను, గొప్ప వెలుగుని నేను చూశాను, అక్కడ అద్భుతమైన నగరాలను చూశాను, ఒక గొప్ప సింహాసనాన్ని చూశాను, ఆ సింహాసనం మీద దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక గొప్ప వ్యక్తిని నేను చూశాను. ఈ సకల సృష్టిని కూడా నడిపించేవాడు, పోషించేవాడు, అవసరమైతే నిర్మూలం చేయగలిగిన వాడు, సర్వశక్తిమంతుడు ఆయనేనని నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. కొన్ని కోట్ల మంది దూతలు ఉన్నారు, రెక్కలతో వాళ్ళు ఎగురుతూ ఉన్నారు, వాళ్ళు ఈయనను ఆరాధిస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన ఘనపరుస్తున్నారు. అక్కడ నేను భయంతో నేను వారి మధ్యలో ఉండలేకపోయానన్నా.
అక్కడ నుంచి నేను ఎటెల్లాలో తెలియక అటు ఇటు పరుగులు పెడుతుంటే ఒక చోటకి లాగాను. అక్కడ ఒక అద్భుతమైన భవనం కనపడింది. నా జీవితంలో నేను ఎప్పుడూ చూడనంత అద్భుతమైన భవనం అక్కడ నాకు కనపడింది. నిజానికి ఆ భవనానికి ముందు ఒక పేరు రాసుంది. ఆ పేరు ఎవరో కాదు, నీది. ఈ విషయాలు తమ్ముడు అన్నకు తెలియజేశాడు. అన్న, తోమా చెప్పింది నిజమే, పరలోకం అనేది ఒకటి ఉంది, ఆ పరలోకంలో దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఈ సర్వలోకాలను పరిపాలించేవాడు, తోమా చెప్పింది 100% నిజం అని ఎప్పుడైతే ఆ తమ్ముడు అన్నగారితో చెప్పాడో చెరసాల నుంచి తోమాను విడిపించారు. ఇద్దరు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. అలా భారతదేశంలో సువార్త ప్రారంభించబడింది. ఆ తర్వాత కొంతమంది బ్రాహ్మణ్స్ దగ్గరికి సువార్త వెళ్ళింది, వాళ్ళు నమ్మారు, ఇంకొంతమంది నమ్మారు. అలా ఆ ప్రాంతాల్లో దేవుని వాక్యం విస్తరిస్తూ ఉంటే క్రీస్తు శకం 52లో దేవుని వాక్యం అలా విస్తరిస్తూ ఉంటే భారతదేశంలో కొంతమంది తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, ఏంటి ఆ వ్యాపారాలు? మనుషుల్ని అంధవిశ్వాసంలోనికి నడిపించి, మనుషుల్ని మూఢనమ్మకాల్లోనికి నడిపించి, వాటి ద్వారా మనుషుల్ని భయపెట్టి, ఇదిగో నీకు ఈ శని ఉందనో, ఈ కీడుందనో, నీ జాతకం ఇలా ఉందనో, నీ జీవితం ఇలా ఉందనో, ఇది చేయాలనో అది చేయాలనో కొన్ని చెప్పి మనుషుల్ని మభ్యపెట్టి మనిషి యొక్క భయాన్ని డబ్బుగా మార్చుకుని కొంతమంది ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు. కొన్ని రకాల వస్త్రాలు వేసుకుని, కొన్ని పేర్లు పెట్టుకుని ఇవాళకి ఆ వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి. మనుషుల భయాలను డబ్బుగా మార్చుకునే దౌర్భాగ్యులు ఇవాళకే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. పాస్టర్ల రూపంలో కూడా కొంతమంది చలామణి అవుతున్నారు. వాళ్ళకు వచ్చింది ఏంటంటే వాక్యం రాదు, దేవుని గురించి 4 ముక్కలు చెప్పరు, విశ్వాస యొక్క విశ్వాసాన్ని బలపరచడం వారికి చేత కాదు. వారు చెప్పేది ఏమిటంటే, ఇదిగో నీ ఇంట్లో చీకటి కనపడుతుంది, నేను కళ్ళు మూసుకోగానే నేను ఇంట్లో, కళ్ళు మూసుకుంటే చీకటి కనపడకపోతే ఏం కనపడుతుంది? నేను కళ్ళు మూసుకున్నాను, చూస్తున్నాను, నీ ఇంట్లో చీకటి కనపడుతుంది, కాబట్టి నువ్వు 7 వారాలు 13 వారాలు నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, నువ్వు ఎంతమందికి కానుక ఇవ్వాలి, లేదంటే ఇన్నిసార్లు మీ ఇంట్లో ప్రార్థనలు పెట్టాలి, నువ్వు నాకు అది చేయాలి, ఇది చేయాలి. చీకటి ఉందనేసరికి వాళ్ళు ఏమనుకుంటారు? కొంతమంది తెలివైన వాళ్ళు అయితే నేను అన్నట్టుగానే అంటారు, కళ్ళు మూసుకుంటే చీకటే ఉంటుందని. అనేక మంది అభాగ్యులు, నిర్భాగ్యులు, అమాయకులు ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోతారంటే, అందుకే నేనేం చేసినా కలిసి రావట్లేదు, అందుకే నా జీవితం బాగుపడట్లేదు, అందుకే నా పిల్లలు మారట్లేదు అని ఈ రకంగా ఆలోచించుకుని మొత్తం సర్వం సమర్పయామి, ఉన్నాయి లేని అన్నీ పోగేసి వాళ్ళ చేతిలో పెడతారు పట్టుకెళ్ళి. వీళ్ళ భయాన్ని వాళ్ళు డబ్బుగా మార్చుకున్నారు. అటు పాస్టర్లో ఉన్నారు, హైందత్వంలో ఉన్నారు, మరొక దాంట్లో ఉన్నారు, ఏ మతాలకు సంబంధం లేకపోయినా కొంతమంది ఎలా ఉన్నారు. మనిషి యొక్క భయాన్ని డబ్బుగా మార్చుకుంటున్నాడు ఆనాటి నుంచి ఈనాటికి కూడా అనేక మంది. అలాంటి వాళ్ళందరూ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆ రోజున నిజం అనేది వచ్చినప్పుడు అబద్ధాలు పక్కకి వెళ్ళిపోవలసిందే, అసలైనది వచ్చినప్పుడు డూప్లికేట్ అన్ని పక్కకు జరగాల్సిందే. ఎప్పుడైతే ఈ సత్య సువార్త ఆ ప్రాంతాల్లో, కేరళ, తమిళనాడు ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని సువార్త విస్తరించిందో అప్పుడు వీళ్ళందరూ కలిసి వీడిని ఏదో ఒకటి చేసేయాలి మనం, లేకపోతే మన వ్యాపారాలు దెబ్బతింటే ప్రజలు మన వైపుకి రావట్లేదు, మన వైపు మొగ్గు చూపట్లేదు అని కొంతమంది కలిసి ప్లాన్ వేశారు. ఒక వ్యక్తి, అతని పేరు, అతను చేసే వృత్తి నేను చెప్పను కానీ, ఒక వ్యక్తి ఈ తోమ ఒక ప్రాంతంలో, లిటిల్ మౌంటైన్ అనే ఒక ప్రాంతంలో ఈయన మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే వెనక నుంచి వచ్చి ఒక ఈటెతో, ఒక బల్లెంతో ఆయన్ని పొడిచి చంపేశాడు. అలా యేసు ప్రభు గాయాలలో వేలు పెట్టి తాకి ఈయన నిజమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడని డిక్లేర్ చేసిన ఒక దైవజనుడు, యేసు ప్రభు శిష్యుడు, ఈ లోకానికి వచ్చి గాయపరచబడి ఈ లోకంలో తన ప్రాణాన్ని అర్పించేశాడు. దేవునితో కలిసి తిరిగిన వాడు యేసు ప్రభు యెరూషలేములో సర్వలోకం కోసం ప్రాణం పెడితే, తోమా భారతదేశానికి వచ్చి భారతీయుల కోసం ఆ రోజున సువార్త నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మన భూమి, మన భారత నేల చాలా ధన్యమైంది. యేసు ప్రభుతో కలిసి తిరిగిన ఒక దైవజనుడు ఈ దేశానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసం. తోమాని చంపేసి వాళ్ళు చేతులు దులుపుకున్న రాగిపోయిందని, కానీ అప్పటికి అనేక మంది హృదయాల్లో క్రీస్తు ప్రతిష్ఠించబడ్డాడు. కాబట్టి తోమాని చంపారు కానీ దేవుని సువార్తను చంపలేకపోయారు. పౌలు అంటాడు ఇదే మాట, ఆయన చెరసాల్లో బంధించినప్పుడు, నన్ను పట్టుకున్నారా, తిమోతితో చెప్తాడు, నన్ను పట్టుకున్నారా,
ఈ చెరసాల్లో నన్ను బంధించారు, నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నేనైతే బంధించబడ్డాను కానీ క్రీస్తు సువార్త బంధించబడదు, దాన్ని బంధించడం అసాధ్యం అని చెప్తాడు పౌలు. అలాగే జరిగింది. తర్వాత బర్తలోమై మరొక శిష్యుడు కూడా మన దేశానికి వచ్చాడు. చరిత్ర ప్రకారం నజరేతు నుంచి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా అంటాడు కదా ఒక ఆయన, నతనీయేలు. ఆయన మన దేశానికి వచ్చాడు తర్వాత సువార్త నిమిత్తం. ఇలా భారతదేశం మీద దేవుడు తన ప్రేమను ఆనాడే చూపించాడు. సర్వసృష్టికి వెళ్ళండి, సర్వసృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి అమెరికా వాళ్ళ దేవుడో ఇంకో దేవుడో కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం చెప్పినట్లుగానే ఆయన అందరికీ దేవుడు, అందరినీ పరిపాలించేవాడు. ఒక ప్రాంతానికి దేవుడిని ఎప్పుడూ పరిమితం చేయలేం. పక్కింటి వాళ్ళతో గొడవ వచ్చినప్పుడు సరిహద్దురాలు పెట్టుకుంటారు. ఎప్పుడైనా గొడవలు వస్తే సరిహద్దురాలు పెట్టుకుని, ఈ సరిహద్దు రాయి దగ్గర నుంచి ఇది నాది, అది నీది, నువ్వు ఇటు రాకూడదు, నేను అటు వెళ్ళకూడదు అని పెట్టుకుంటారు, హద్దులు పెట్టుకుంటారు. ఈ సరిహద్దురాలు వీళ్ళు పెట్టుకుంటారు. ఈ ఏమైపోయిందంటే ఈ విధానం ఎంతవరకు పెరిగిపోయిందంటే ఆనాడు సరిహద్దులు దేవుడు కూడా నియమించేశారు కొంతమంది భక్తులు. ఈ దేశానికి ఈయనే దేవుడు, ఈ ఊరికి ఈయనే దేవుడు, ఈ రాష్ట్రానికి ఈయనే దేవుడు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్న దేవుడు మరొక రాష్ట్రంలో ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. నిజంగా ఒక రాష్ట్రంలో ఒక ఆయన్ని దేవునిగా ఆరాధిస్తున్నప్పుడు ఆయన లైవ్లో బతికొచ్చేసి పక్క రాష్ట్రానికి వెళ్ళి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆయన ఒక్కరు కూడా పట్టించుకోడు ఆయన. ఎందుకంటే ఒక ఊరిలో ఉన్న దేవుడు మరొక ఊరిలో తెలియదు, ఒక రాష్ట్రంలో ఉన్నవాడు మరొక రాష్ట్రానికి తెలియదు, ఒక దేశంలో ఉన్నవాడు మరొక దేశానికి తెలియదు. అంటే దేవునికి కూడా హద్దులు నియమించారు, దేవునికి కూడా పొలిమేరలు పెట్టారు. మనుషుల అవివేకం అది. మనుషులకి హద్దులు ఉంటాయి కానీ దేవునికి హద్దులు ఉంటాయా? దేవుడు కలుగు చేసిన ఈ భూమి మీద బ్రతికే మనిషి దేవుణ్ణి ఒక ప్రాంతానికి ఎలా పరిమితం చేయగలడు? పలానా దేశానికి ఒక దేవుడు, పలానా ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు. సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు ఒక్కడే దేవుడు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. కాబట్టి లేఖనం ఏం చెప్తుందంటే, ఆనాడు యేసు ప్రభు యెరూషలేములో మన కోసం ప్రాణం పెట్టిన ఆయన సర్వలోకానికి ఉద్దేశించుకుని సర్వలోకము నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని అక్కడ అర్పించాడు. నిజానికి యెరూషలేం అనేది, ఇజ్రాయెల్ దేశం అనేది భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుంది. మొత్తం ఓల్డ్ మ్యాప్ మీరు చూస్తారు కదా, ప్రపంచ పటం గోడ మీద ఎక్కడైనా స్కూల్లో కనబడుతూ ఉంటుంది ప్రపంచ పటం. ఆ ప్రపంచ పటంలో మొత్తం అన్ని దేశాలన్నింటినీ తీసుకొచ్చి ఒక చోటను పెడితే, ప్రపంచ పటంలో దేశాలన్నింటినీ తీసుకొచ్చి ఒక చోటను పెడితే కరెక్ట్గా దానికి మధ్యలో, అన్ని దేశాలకు మధ్యలో భూమధ్య రేఖ ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశం కనపడుతుంది. భూమికి మధ్యలో ఇజ్రాయెల్ దేశం కనపడుతుంది. ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వేదాలలో రాసుకున్న మాట ఏమిటంటే, భువనపు నాభియందు సూర్యుని ఉత్పత్తి స్థానం ఎవడు గమనించను అని రాసుకున్నారు. అంటే వేదాలు యేసుప్రభు ఉన్నాడా? కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, యెరూషలేము నుంచే దేవుని వాక్యము సమస్త లోకాలకు వెళ్ళింది. అది క్లియర్. దేవుడు యెరూషలేము నుంచే సువార్త బయలు వెళ్ళింది సర్వ సృష్టికి. వేదాల్లో యేసుప్రభు ఏమి లేడు కానీ దేవునికి సంబంధించిన కొన్ని ఛాయలు, కొన్ని లక్షణాలు, కొన్ని ఆనవాళ్ళు రాయబడ్డాయి. భువనం అంటే ఈ భూమిని ఉద్దేశించి రాయబడిన మాట. భువనపు నాభియందు అంటే భూమికి మధ్య స్థానంలో సూర్యుని ఉత్పత్తి ఎవరు గమనించను? సూర్యుని ఉత్పత్తి స్థానం ఎవరు గమనించను? సూర్యుడు అంటే దేవుడు, నీతి సూర్యుడని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇంకా చెప్పాలంటే సూర్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే వెలుగు. ఎవరు గమనించను అంటారు. అంటే భూమికి మధ్యలో దేవుడు వెలుగుగా ఈ లోకంలో అవతరించాడు, అవతరిస్తాడు, దానిని ఎవరు గమనించారు అని. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు ఆయన. ఈ భూమికి మధ్య ప్లేస్ ఏదన్నా ఉందంటే ఇజ్రాయెల్ దేశం. ఆ దేశంలో యెరూషలేములో ఆనాడు లోకానికి వెలుగుగా యేసు ప్రభు జన్మించాడు. ఇది ఒక అలంకారంగా చెప్పాను అంతే. నేను 10 మంది పిల్లలు రౌండ్గా కూర్చుని చదువుకుంటున్నారండి ఒక ఇంట్లో. ఇల్లు చీకటిగా ఉంది, రౌండ్గా కూర్చుని చదువుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఒక దీపం పెడితే, ఒక దీపాన్ని తీసుకొచ్చి మధ్యలో పెడితే ఆ వెలుగు ఏమవుతుంది? అందరికీ కనపడుతుంది. అందరి పుస్తకాలకి కూడా ఆ వెలుగు పడుతుంది కాబట్టి అందరూ చదువుకుంటారు. ఆ దీపాన్ని తీసుకెళ్ళి మూలం పెడితే ఎవరో ఒకరిద్దరికి కనపడుతుంది కానీ అందరికీ కనపడుతుందా? అందరికీ ఆ వెలుగు ప్రసరించాలంటే అది ఎక్కడ ఉండాలి? యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగు అన్నాడు. ఆ వెలుగు సర్వలోకానికి ప్రసరించాలంటే అది ఎక్కడ ఉండాలి? లోకానికి మధ్యలో ఉండాలి. లోకానికి మధ్యలో ఉన్న దేశం ఏంటి?
ఇజ్రాయెల్ దేశం. ఇది ఒక అలంకారంగా నేను చెప్పాను అంతే. దాని వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి, ప్రవక్తల ప్రవచనాలు ఉంటాయి. వాళ్ళు ఏనాడో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఈ దేశంలో ఈ ప్రాంతంలో దేవుడు జన్మిస్తాడని, కన్య గర్భాన జన్మిస్తాడని, యోధా దేశపు బెత్లెహేమా నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, నువ్వు నిర్లక్ష్యం చేయబడే దానవు కాదు, సర్వలోకాలను పరిపాలించే దేవుడు నీలో నుంచే రాబోతున్నాడు. ఈ ప్రవచనాలకు అనుగుణంగా యేసు ప్రభు ఆ రోజున అక్కడ జన్మించాడు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు సర్వలోకానికి దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలని ఒక తెగను అడ్డు పెట్టుకుని సర్వ సృష్టికి కూడా సువార్తను ఆయన ప్రకటించాడు. దేవుణ్ణి ఒక ప్రాంతానికి ఎవరు పరిమితం చేయలేరు. ఆయన అమెరికా వాళ్ళ దేవుడో ఆఫ్రికా వాళ్ళ దేవుడో కాదు. గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఆయన నీ దేవుడు, నా దేవుడు, మనందరికీ దేవుడు. కాబట్టి బైబిల్లో రాయబడిన ప్రతి విషయము, ప్రతి సందర్భము మనకి ఖచ్చితంగా అవసరమే. ఇక ఆ ప్రవచనంలోనికి వెళితే ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ ప్రవచనంలోనికి, ఆయనకు వచ్చిన దర్శనంలోనికి వెళితే, యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. దేవుని మాట దర్శనంలో అతనికి కనిపించిందంట. ఏంటది? అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ఎప్పుడంట ఇది? జాగ్రత్తగా వినండి మాటలు. అంచె దినములలో, గుర్తుపెట్టుకోండి, అంచె దినము వేరు, అంచె దినములు వేరు. చివరి రోజు వేరు, చివరి రోజులు వేరు. చివరి రోజుల్లో ఆ మనిషి అలా బ్రతికాడండి, వీళ్ళు అలా జీవించారండి, ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు. చివరి రోజుల్లో అంటే కొన్ని రోజులని, కొంత సమయం ఉందని. చివరి రోజు అంటే ఆ రోజే చివరిదని. ఇక్కడ అంచె దినములు అని రాయబడిన దానికి అర్థం ఏంటంటే, ఈయనకు వచ్చిన దర్శనంలో ఈయన ఏం చూస్తున్నాడు? అంచె దినాలను చూస్తున్నాడు, చివరి రోజులను చూస్తున్నాడు. ప్రవక్తల ప్రవచనాలు ఎప్పుడైతే నెరవేరుతాయో అవే చివరి రోజులు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ కాదు, మొదటి రాకడను ఆనాటి భక్తులు దానిని అంచె దినాలుగా బోధించారు. అంటే చివరి దినములలోనే రక్షకుడు వస్తాడు, అంచె దినముల్లోనే ఆయన వస్తాడు. ఈ ప్రవచనాలన్నిటి అంతము సమీపించినప్పుడు ఆయన వస్తాడు. ప్రతి ప్రవచనము నెరవేర్పుగా యేసుక్రీస్తు లోకానికి వస్తాడు అనే విషయాన్ని యెషయా అనే దైవజనుడు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క మొదటి రాకడే ఏదైతే క్రిస్మస్ అని మనం అనుకుంటున్నామో దానినే అంచె దినములుగా ఆయన చెప్పాడు. స్టిల్ ఇవాళకి ఇవి అంచె దినములే. అందుకని యేసు ప్రభు రాగానే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడే రెండవ రాకడ గురించి చెప్పాడు, యేసు ప్రభు బోధించాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా యుగ సమాప్తి ఎప్పుడైతే జరుగుతుందో, లేదా యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడైతే జరుగుతుందో, ఈ టైం పీరియడ్, ఈ కాలం ఏదైతే ఉంటుందో వీటిని అంచె దినములు అంటారు. ఈ చివరి రోజుల్లో జరిగిన వాటిని ఆయన దర్శనంలో చూశాడు. ఏంటి ఆయన చూసిన దర్శనంలో ఏం కనపడిందంట? పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఆయన ఒక పర్వతాన్ని చూశాడంట. అది పర్వతములన్నిటికంటే ఎత్తుగా ఉందంట, వాటి శిఖరము పైన ఉందంట. ఇది అన్నిటికంటే గొప్పది, ఇది దేవుని మందిరం అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇదొక రాయి అనుకోండి, నిజానికి ఇది ఒక రాయే, ఇదొక రాయి అనుకోండి. ఇలాంటివి కొన్ని ఒక చోట ఉన్నాయి అనుకోండి, దాన్ని గుట్ట అంటాం మనం. అలాంటివి కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఒక ప్రాంతంలో కొంచెం పెద్దగా కనపడుతున్నాయి అనుకోండి, దానిని కొండ అంటాం. అది చాలా విస్తీర్ణంలో ఉండి చాలా ప్రాంతాలకు వ్యాపించి చాలా ఎత్తుగా కనపడింది అనుకోండి, దానిని పర్వతం అంటాం. అర్థమైందా? రాయి, గుట్ట, కొండ, పర్వతం. అందుకని హిమాలయ కొండలు అనరు, హిమాలయ పర్వతాలు అంటారు. ఎవరెస్ట్ కొండ అన్నారు, ఎవరెస్ట్ పర్వతం అంటారు. మన చుట్టుపక్కల విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటిని కొండలు అంటారు. ఈయన దర్శనంలో ఏం చూస్తున్నాడు? అంచె దినముల్లో ఏం జరుగుతుందని చూస్తున్నాడు? పర్వతముల పైన, పర్వతాలంటేనే పెద్దవి కదా, పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము అనగా దేవుని మందిరం గురించి చెప్తున్నాడు. యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి, పర్వత శిఖరమున స్థిరపరచబడి.
ఈ పర్వతాలన్నిటికంటే కూడా ఎత్తులో యెహోవా మందిర పర్వతం ఉందంట. అది అక్కడ శిఖరము మీద స్థిరపరచబడిందంట. అది యెహోవా మందిర పర్వతం అంట, అంటే దేవుని మందిరం అంట. దానిని ఆయన తన దర్శనంలో చూస్తున్నాడంట. ఈ పర్వతాలన్నిటికంటే ఎత్తులో అది కనపడుతుందంట. ఎప్పుడు? అంత్య దినాల్లో. నిజానికి ఈ పర్వతాలన్నీ ఏమిటంటే లోకంలో ఉన్న కొన్ని రాజ్యాలు. అంత్య దినముల్లో ఏం జరుగుతుందంటే అన్ని రాజ్యముల కంటే పైగా దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఇది మనం దానియేలు దర్శనంలో కూడా చూస్తూ ఉంటాం. దానియేలుకు వచ్చిన ఆయన రాజుగారికి వచ్చిన దర్శనాన్ని దానియేలు వివరిస్తూ కూడా ఆయన కూడా ఇదే విషయాన్ని ప్రవచిస్తాడు. అంత్య దినముల్లో అన్ని రాజ్యముల కంటే దేవుని రాజ్యము హెచ్చుగా ఉంటుంది అని చెబుతాడు. దానినే ఇక్కడ కూడా ఈయన చెప్తున్నాడు. ఈయనకు దర్శనం వచ్చింది, ఆ దర్శనంలో చూసిన విషయాలను చెప్తున్నాడు. పర్వతములన్నిటికంటే పైగా యెహోవా మందిర పర్వతాన్ని నేను చూశాను. చూసిన తర్వాత ఏమైందంట? ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్య జనులు దానిలోనికి వచ్చెదరు. ప్రవాహము వచ్చినట్లు సమస్త ఎవరంట? ఇందాక కళ ఏమని వచ్చింది, దానికి దర్శనం ఏమని వచ్చింది? యోదాను గూర్చి యెరూషలేమును గూర్చి. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్ని జనులు ఎందుకు వచ్చారు మళ్ళీ ఇందులోకి? చూసారా ఎంత కనెక్షన్ ఉందో? యోదాను గురించి వచ్చిన దర్శనంలోనే అన్ని జనుల గురించి చెప్పాడు. ఎప్పుడు అన్ని జనులు? అంత్యకాలంలో ఉన్న అన్ని జనులు. అంత్యకాలం అంటే ఏది? యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం కదా, ఇది అంత్యకాలము. ఈ అంత్యకాలంలో ఆయన ఏం చూశాడంట? అన్యజనులు ప్రవాహము వలె దేవుని సన్నిధికి రావడాన్ని చూశాడంట. ఈ అన్యజనుల్లో ఎవరున్నారు? మీరున్నారు, నేనున్నాను. అంటే యెషయా చూసిన దర్శనంలో 2800 సంవత్సరాలకు పూర్వము యెషయా అనే ఒక దైవజనుడు చూసిన దర్శనంలో అన్యజనుల లిస్టులో ఎవరున్నారంటే మీరందరూ ఉన్నారు, నేను ఉన్నాను. ఈనాడు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆ దర్శనంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రవాహము వలె పర్వత శిఖరానికి ఎక్కుతున్నారంట. ఎందుకని? పైన యెహోవా మందిరం ఉంది కదా. పైన అంటే దాని అర్థం ఎక్కడో పర్వతం పైన ఉందని కాదు. ఎక్కడో పర్వతం పైన ఉందంటే ఇప్పుడు ఏ పర్వతం ఎక్కాలంటే దేవుణ్ణి ఆరాధించడానికని సమరయ స్త్రీ అడిగినట్టుగా మనకి డౌట్ వస్తుంది. ఆయన ఎక్కడో పర్వతాల పైన ఉన్నాడని కాదు, అన్ని రాజ్యముల కంటే పైన ఉన్నవాడని. ఆయన మందిరాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన ఆలయాన్ని అన్నిటికంటే ఎత్తుగా, అన్నిటికంటే బలముగా, అన్నిటికంటే ప్రభావితంగా, శక్తివంతంగా ఆయన నిర్మించాడు అనేది అర్థం. ఇప్పుడు ప్రవాహము వాళ్ళు ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారంట? అన్యజనులు ఆ పర్వతం పైకి వెళ్తున్నారంట. నిజానికి ప్రవాహం కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా? నీరు పళ్ళ మెరుగును. అది మనం చెప్పినా చెప్పకపోయినా నిజమేంటి అబద్ధాలు కూడా దేవుడికి తెలుసు. నిజాలు అబద్ధాలు అన్నీ దేవునికి తెలుసు, తెలియనిదేమి లేదు. మనం ఈ మొక్క తీసుకుందాం, నీరు పళ్ళ మెరుగును అంటే ప్రవాహం ఎటు వెళ్తుంది అసలు? వాస్తవానికి కిందకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ ప్రవాహం ఎటు వెళ్తుంది? పైకి వెళ్తుంది. ఇది జల ప్రవాహం కాదు, జన ప్రవాహం. అంత్య దినముల్లో అందరి మీద నా ఆత్మను నేను కృమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. అనగా అర్థం ఏంటంటే అంత్య దినములలో అనేకులు తమ పాపములను ఒప్పుకుని యేసే నిజమైన దేవుడని అంగీకరించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా కలిగి ఉండి పరిశుద్ధాత్మను పొందుకుని వీరు ఎక్కడికి వెళ్తారు? పర్వతం పైకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అన్ని పర్వతాలకు పైగా యెహోవా మందిర పర్వతం ఉంది, దేవుని సన్నిధి అక్కడ ఉంది, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు. ఇది ఆయన చూసిన దర్శనంలో చెప్తున్న విషయాలు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు, సమయం లేదు కాబట్టి ఈ పాయింట్తో నేను ముగిస్తాను. ఇక్కడ ఒక విలువైన మాట చెప్పాడు, దాన్ని పట్టుకోండి మీరు. చివరి రోజులు అనగా ఈ రోజుల్లో ఏం జరుగుద్దంట? అనేక మంది ప్రజలు ఆయన అంగీకరించి ప్రవాహము వలె అన్యజనులు, యూదులు కాదు, ఇజ్రాయేలు ప్రజలు కాదు, వాళ్ళ గురించి చెప్పలేదు ఇక్కడ. దర్శనమేమో స్టార్టింగ్లో ఏమని చెప్పాడు? యూదుల గురించి, యెరూషలేములో ఉన్న వారి గురించి అని చెప్పాడు. వాళ్ళ గురించి అక్కడ ఉన్న ఒక దైవజనుడికి వచ్చిన దర్శనం. ఆ దర్శనంలో అక్కడ యూదులు కనపడట్లేదు, యెరూషలేములో ఉన్న వాళ్ళు కనపడట్లేదు. ఎవరు కనపడుతున్నారు ఆ దర్శనంలో? మనం కనపడుతున్నాం ఆ దర్శనంలో. ఎంత అద్భుతం ఇది! ఎంత కనెక్షన్ ఉంది దేవుని వాక్యానికి, మనిషి యొక్క జీవితానికి. ఆ దర్శనంలో మనం కనపడుతున్నామంట. ఆ దర్శనంలో మనం ఏం చేస్తున్నామంట? ప్రవాహము వలె దేవుని వైపు వెళుతున్నామంట. ఎందుకని?
అక్కడ ఒక మందిరం ఉందంట. ఆ మందిరంలోనికి మనం వెళ్తున్నామంట. నిజానికి ఒక గంభీరమైన మాట చెప్పి ముగిస్తాను వినండి. మనం ఇంత ప్రయాసపడి దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఎత్తైన పర్వతాల మీద యెహోవా మందిర పర్వతం ఉంది అని చెప్తున్నాడు. నిజానికి అక్కడ ఉన్న మందిరం ఏంటో తెలుసా అండి? ఆ ఎత్తైన పర్వతాల మీద ఉన్న ఆలయం ఏంటో తెలుసా? ఎత్తైన పర్వతాలంటే అన్ని రాజ్యముల కంటే ఉన్నతమైనది అని అర్థం. ఆ ఉన్నతమైన ఆలయం, మనిషి ప్రయాసపడి పైకెళ్తున్న ఆ ఉన్నతమైన ఆలయం ఏంటో తెలుసా అండి? ఏదో కొన్ని గోడలతో నిర్మించబడి, కొంత ఎక్విప్మెంట్ పెట్టబడి, అందులో కొన్ని వాయిద్యాలు ఉండి, ఒక మైక్ ఉండి, కొంతమంది మనుషులుండి, ఒక ఆకారంలో కనపడే భౌతికమైన ఆలయం గురించి ఆయన చెప్పలేదు అక్కడ. అంచె దినములలో అన్ని పర్వతాల కంటే ఉన్నత శిఖరాల మీద ఒక ఆలయాన్ని ఆయన చూస్తున్నాడు. దానిని యెహోవా మందిర పర్వతం అంటున్నాడు. అంచె దినములలో అనేక మంది ప్రవాహము వలె అక్కడికి వెళతారు. నిజానికి అక్కడ కనపడే ఆ ఆలయం ఏంటో తెలుసా అండి? పౌలు చెప్తాడు దీనికి అర్థము, మీ దేహము దేవుని ఆలయమని మీరెరుగరా. అంటే ఇంతకు ఏం చూశాడు ఆయన దర్శనంలో? ఆయన తన దర్శనంలో ఏమి చూశాడంటే, పర్వతములకు పైగా, పర్వత శిఖరాల మీద ఒక అద్భుతమైన ఆలయాన్ని, మందిరాన్ని అంచె దినములో ఆయన చూస్తున్నాడు. ఎందుకే ఆ మందిరం ఏంటో తెలుసా? ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్ముడికి తమ హృదయాల్లో చోటిస్తారో వారు నడిచే ఆలయాలుగా మారిపోతున్నారు. అంచె దినముల్లో ఆయన చూసిన ఆలయాలు ఎవరో కాదు, యేసు ప్రభువుని అంగీకరించిన సాధారణమైన మనుషులే. అసలు మనిషి గురించి బైబిల్ ఏమని వర్ణించింది? మనిషి జీవితాన్ని డీకోడ్ చేయాల్సి వస్తే, మనిషి ఇది అని చెప్పాల్సి వస్తే బైబిల్ ఏమని చెప్పింది? ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మానవ జీవితం అని చెప్పింది. నీటి మీద తేలుతున్న బుడగ వంటిదని చెప్పింది. చాద నుంచి జారి పడుతున్న నీటి బిందువులు వంటిదని చెప్పింది. ఉదయాన్నే పూచి సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వు వంటిది మానవుడి జీవితం. ఇంతలో కనపడి అంతలో మాయమైపోద్ది. ఇది మనిషి యొక్క జీవితం అని, మనిషి యొక్క సహజమైన జీవితం గురించి వర్ణించింది బైబిల్. కానీ ఇదే బైబిల్ చెప్తుంది, ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి, అంచె దినాలంటే ఇవే కదా, సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాపములను విడిచిపెట్టి తమ హృదయాల్లో పరిశుద్ధాత్ముడికి చోటిస్తారో, పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించబడతారో వారు ఆలయాలుగా, దేవుని ఆలయాలుగా మారిపోతారు. వారి హృదయాలు దేవుణ్ణి ప్రతిష్ఠించి ఆరాధన కేంద్రాలుగా మారిపోతారు. అది చూస్తున్నాడు ఆయన. ప్రవాహం వలె వెళ్ళే మనుషులు ఏమవుతున్నారంటే దేవుని ఆలయంలో ఆయన ఆరాధించి వారే ఆలయాలుగా మారిపోతున్నారు. దానిని ఆయన చూస్తున్నాడు. అందుకే నాకు కింద వచనాల్లో చెప్తాడు, తర్వాత మనుషులు మారారని, ఆనాడు యుద్ధాలు జరగవని, ఆత్మీయ అర్థాలు వచ్చే విధంగా చెప్తాడు కొన్ని విషయాలు. ఎవరు ఖడ్గాలు వాడరని, నాగటి కక్కులుగా ఖడ్గాలను మార్చేశారని, మచ్చు కత్తులుగా తమ ఈటెలను కత్తులను మార్చుకున్నారని. మీకు తెలుసా, యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఒక యుద్ధం కూడా జరగలేదు, ఒక గొడవ కూడా జరగలేదు. ఎందుకంటే ఆయన సమాధానకర్తగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి లోకంలో ఆ రోజున ఒక్క యుద్ధం కూడా జరగలేదు. దానినే ఆయన ఏదైతే చేశాడో దానినే ప్రజలకు ఆయన నేర్పించాడు. అక్కడి నుంచే సర్వ సృష్టికి సువార్త వెళ్ళింది. అక్కడి నుంచే సర్వమానవాళికి దేవుని యొక్క వాక్యము పంచబడింది. అంతకుముందు యుద్ధాలు గొడవలు, ఆ తర్వాత యుద్ధాలు గొడవలు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కొన్ని సందర్భాలలో నేను సమాధానపరచడానికి రాలేదని ఒక విషయంలో ఆయన చెప్పాడు. కానీ నిజానికి యేసు ప్రభు సమాధానకర్తగా ఈ లోకానికి దిగొచ్చాడు. దాని అంతటినీ చూస్తున్నాడు ఈయన. ఎవరు? యెషయా తన దర్శనంలో చూస్తున్నాడు. మనుషులు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయిన వారు మారుతున్నారు. వీరందరూ మారి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడో నీటి వాళ్ళకి కొట్టుకెళ్ళిపోవట్లేదు, కానీ ప్రవాహం వల్ల పైకి వెళ్తున్నారు. వీళ్ళు దేనికోసం వెళ్తున్నారు? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యెహోవా మందిరానికి వెళ్తున్నారు. ఏమవుతున్నారు? వీళ్ళే దేవుని ఆలయాలుగా మారిపోతున్నారు. ఆలయం అంటే అర్థం ఏంటి? ఆలయంలో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. ఏ హృదయంలో నుంచి అయితే దేవునికి ఆరాధన జరుగుతుందో ఆ దేహము దేవుని ఆలయం. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయడు.
అనగా దేవుడిచ్చిన ఈ జీవితం మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తర్వాత ఆత్మ నడిపింపుతో మనం నడుస్తున్నప్పుడు ఆత్మ దేవునికి మన దేహాలు ఏమయ్యాయి? నిలయాలయ్యాయి. కాబట్టి మనం దేవుని ఆలయాలుగా జీవించాలి. అంచె దినములలో అనేక మంది దేవుని ఆలయాలుగా మారుతారు. ఉన్నత శిఖరాల మీద, పర్వతముల మీద ఆయన చూసిన దర్శనంలో ఏదో ఒక గోడనో ఒక భవనాన్ని ఆయన చూడలేదు, కానీ అన్య జనులను చూశాడు. ఆ అన్య జనులు ప్రవాహం వలె మందిరంలోనికి వెళ్ళడం చూశాడు. చివరికి ప్రవాహం వలె వెళ్ళిన ఆ మనుషులే, దేవుని ఆలయానికి వెళ్ళిన ఆ మనుషులు ఏమైపోయారంటే దేవునికి ఆలయాలుగా, దేవుని నివాస స్థలాలుగా మారిపోయారు. అంచె దినాలలో ఇది జరుగుతుందని చెప్పాడు ఆయన. ఎవరైతే ఆ దర్శనానికి అనుగుణంగా తమ జీవితాలను దేవునికి సమర్పించుకుని పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి పరిశుద్ధాత్ముడికి తమ హృదయాల్లో చోటిచ్చి దేవుని ద్వారా నడిపించబడతారో వారు దేవుని ఆలయాలు. వారి పిల్లలు కూడా ఆశీర్వదించబడతారనే విషయాలను ఆ కింద వచనాల్లో ఆయన రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దేవుని ఆలయాలుగా పూర్తిగా మనం మార్చబడాలి. ఏ తప్పో పొరపాటో పాపమో మనం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నా దేహము దేవుని ఆలయము, నేను దీన్ని పాడు చేయను. మందిరంలోనికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొస్తారు, లోపలికి వేసుకురారు. ఎందుకని? దేవుని ఆలయం కదా. కొంతమంది మేధావులు వేసుకెళ్తారులేండి, వేదికల మీద షూ వేసుకుని. వాళ్ళకు ఉన్నంత అంత మెచ్యూరిటీ లెవెల్స్ మనకు లేవనుకోండి, కొంతమంది చేస్తూ ఉంటారు. సరే, ఏదో వచ్చిరాని భక్తి ఏదో మనం చేసుకుంటున్నాం. ఇది పరిశుద్ధమైన స్థలం, దేవుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఇది పరిశుద్ధమైన దేవుని సన్నిధి కాబట్టి చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళకూడదు అని ఈ ఆలయాన్ని మనం గౌరవించి ఏం చేస్తాం? చెప్పులు బయటిప్పి లోపలికి వస్తాం. అసలు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఆలయంలోనికి వచ్చిన నీవు దేవుని ఆలయంగా నువ్వు మారాలి. అది తప్పని నీకు అనిపించింది కాబట్టి బయట వదిలేసి వచ్చావు. పాపం అనేది అంతకంటే తప్పు కాబట్టి ఈ శరీరానికి అది బయటే ఉండాలి. నీలోనికి అది ఎప్పుడు రాకూడదు, రానివ్వకూడదు. అలా బ్రతికిన వారు యెషయా చూసిన దర్శనంలో స్పష్టంగా వారు కనపడతారు. ఆయన చూసిన ఆ దర్శనంలో మనం అందరూ ఉండాలనేది నా ఉద్దేశం. దేవుని ఆలయాలుగా మనం ఉండాలి. అనేక మందిని దేవుని ఆలయాలుగా మనం మార్చాలి. దేవుడు మనందరినీ దీవించాలి.